ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నానమ్మా, ఇలాంటి కేసుల్లో ముద్దాయిల్ని పట్టుకోవడం చాలా కష్టం. రేపే పెళ్ళంటే మాకెక్కువ టైం లేదు. ఎలా అయినా ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఫోటోలు అని నిరూపించాలి. ఓ చెల్లమ్మా, ఒక చిన్న ఎవిడెన్స్ ని నీకు అనుకూలంగా భలే మలుచుకున్నావే. ఏదో అలా కుదిరిందిలే అన్నయ్య గారు. ఆహా, నీ నటన కౌశల్యం ముందు, నీ చతురత ముందు మేమంతా గులాం. నాదే ఉందిలే అన్నయ్య గారు. చన్నీళ్లకు వేన్నీళ్లు తోడైనట్టు మీరు ఓ మాట అందుకోబట్టి ఇది సాధ్యమైంది. సరే, పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, కాస్త ఆ పెన్ కెమెరా మాకిస్తే మేం కూడా హ్యాపీగా ఉంటాం. అప్పుడే ఎలా వదినా? మా అమ్మాయి మెల్లో అల్లుడు గారి చేత్తో 3 ముళ్ళు పడాలి కదా. ఊరుకో చెల్లెమ్మా, ముహూర్తాలు పెట్టి లగ్నపత్రిక రాసి తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత ఆ అనంతగాడు 3 ముళ్ళు వేయకుండా పారిపోడులే చెల్లెమ్మా. నేను అదే అంటున్నానన్నయ్య గారు, ఇంకొక్క రోజే కదా. ఇలా పెళ్ళైపోగానే అలా పెన్నుని భద్రంగా మీ చేతిలో పెడతాను. నాది పూచి. చాలా పనులున్నాయి. వెళ్ళొస్తామన్నయ్య గారు. వస్తాం వదిన గారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ. వస్తాము. అరే నానా, ఎంత పని చేశావు నానా. పాతాళ భైరవి సినిమాలో విలన్ ప్రాణాలు చెలకలో పెట్టినట్టు మా జాతకాల పెన్నులో పెట్టిపోయావు. అందుకే ఐ హేట్ యు నానా, ఐ హేట్ యు నానా. అయ్యో, ఛీ! మీరేం కంగారు పడకండి. ఆ మార్ఫింగ్ ఫోటోల గురించి ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరా పనిచేశారు? త్వరగా పట్టుకోండి ఎస్ఐ గారు. మీ అక్కే కదా నీతో పాటు వచ్చింది? అవును సార్, తను జాబ్కి వెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదు. సరేనమ్మా, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు తెలియజేస్తాను. ఉంటాను. అలాగే సార్. టేక్ కేర్. ఓకే సార్. ఏంటి మావయ్య, అసలేం జరుగుతుంది ఇంట్లో? ఈ టైంలో పోలీసులు ఇంటికి రావడం ఏంటి? గాయత్రి కేసు విషయం గురించి మాట్లాడటానికి వచ్చారు. దానికేంటి ఇప్పుడు? అయినా పోలీసుల ఎంక్వైరీ ఎందుకు? మీరే మీ మనవరాల్ని కూర్చోబెట్టి ఎవరితో తిరిగిందో, ఏమేం చేసిందో అడిగితే సరిపోయింది కదా. పోలీసుల దాకా వెళ్తే మన పరువేం కావాలి? నాకు మీలా నాటకాలాడటం, గుంట నక్కల టైం చూసి తెలివితేటలు ప్రదర్శించటం నాకు తెలీదు. చేసిందంతా చేసి మా అమ్మనంటావేంటి? మీ అమ్మని కాదే, నిన్ను కూడా అంటాను. ఏంటి ఇప్పుడు? గాయత్రి, ఏంటే చేసిన భాగవతం చాలదన్నట్టు ఎగిరెగిరి పడుతున్నావు? రమాప్రభా, నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నా నోరు అదుపులో పెట్టుకోవడం కాదు, మీ ఇద్దరు మనవరాల్ని అదుపులో పెట్టుకోండి. అసలే ఇది పెళ్లి కుదిరిన ఇల్లు.
ఇలా పోలీసులు వచ్చి వెళ్తుంటే నలుగురు నానా మాటలు అంటారన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మీకు. పెళ్లి కుదరటం ఏంటి? నన్ను అడగడం ఎందుకు? మీ పెద్ద మనవరాలు కళ్ళారా చూసింది, వివరంగా చెప్తుంది, దాన్నే అడగండి. చెప్పవే. అనంత్ గారికి ఊర్వశికి రేపే పెళ్లి. ఇందాకే ముహూర్తాలు పెట్టుకుని తాంబూలాలు మార్చుకున్నారు. ఏం చేస్తున్నావు రామాప్రభ? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఒక మాట చెప్దామని కూడా లేదా నీకు? చెప్తే ఏం చేస్తారు? మీ మనవరాలికి వంత పాడుతూ నా కూతురికి అన్యాయం చేస్తారు. ఎంతైనా మీకు మీ పెద్ద కొడుకు పిల్లలే కదా ముఖ్యం. రేపు మంగళ స్నానాలు, గౌరీ పూజ అన్నీ మా వియ్యంకుల ఇంట్లోనే. ఇంకా మీ ఏడుపులు పెడబొబ్బలు పక్కన పెట్టి జరగబోయే పెళ్లిని చూడ్డానికి రెడీగా ఉండండి. అనంత్ గారికి ఊర్వశికి రేపే పెళ్లి. చిన్నప్పటి నుంచి నువ్వు ఇష్టపడిన ప్రతిదీ నా సొంతమైంది. ఇప్పుడు అనంత్ కూడా నా వాడవుతున్నాడు. ఇక నీ గుండెల్లో నుంచి, జ్ఞాపకాల్లో నుంచి అనంత్ని తుడిచేసే. సరేనే, నేను అనంతని మర్చిపోతాను. కానీ రేపు నువ్వు అనంత చేత మెళ్ళో తాళి కట్టించుకున్నా, పెళ్ళైన తర్వాతైనా అనంత్ నిన్ను ప్రేమిస్తాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.